नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। पुलिस सुल्तान बाजार ने रेलवे में मुलाजिमत का झांसा देकर नौजवानों को 6 लाख रुपए का धोखा देने के इल्जाम में 3 अफराद को गिरफ्तार कर लिया है और उनके कब्जे से 2,30,000 रुपए भी बरामद किए। पुलिस के मुताबिक 23 साल अभिलाष, 43 साल मोहम्मद सलीम और 54 साल राजेंद्र ने रेलवे बोर्ड में अपने असर व रसूख का धौंस जमाते हुए चंद नौजवानों से जूनियर क्लर्क और असिस्टेंट क्लर्क की मुलाजिमतों का वादा करते हुए पैसे ऐंठ लिए थे। पुलिस ने उनके पास से तकर्रुरात के जाली लेटर्स, एक कंप्यूटर, एक मॉनिटर और एक सेलफोन भी जब्त किया है। ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయక ప్రజలను డబ్బులు తీసుకొని ఫేక్ ఇంటర్వ్యూ కాల్ లెటర్లు ఇస్తూ వాటిని ట్యాంపర్ చేసి ఒరిజినల్ లెటర్ని తీసుకొచ్చి దాన్ని కంప్యూటర్ మీద మార్ఫింగ్ చేసి డబ్బు తీసుకొని ఈ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ ఇస్తానని చెప్పేసి మోసం చేశాడు అభిలాష్ అనే వ్యక్తి. అతని మీద కంప్లైంట్ వచ్చిన పిదప కాచిగూడ మన సుల్తాన్ బజార్లో కేసు రిజిస్టర్ చేశారు. ఇతను కాచిగూడలో ఉంటాడు, కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పారిపోయాడు. తర్వాత మన వాళ్ళు మా టీం ఎఫర్ట్స్ పెట్టి సిఏ గారు, సుల్తాన్ బజార్ SHO గారు, మరి వారి టీం నరేష్, తర్వాత భాస్కర్ SI, తర్వాత వారి టీం అందరూ కూడా కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. మనకు వచ్చిన ఇనిషియల్ కంప్లైంట్లో ఇచ్చిన కంప్లైంట్ 6 లక్షలు, అంటే ముగ్గురికి సంబంధించింది. ఒకరితో 2 లక్షల రూపాయలు అని చెప్పి అన్నారు. సో 6 లక్షల కంప్లైంట్ వచ్చింది. అయితే మనం ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత అతనితో 2,30,000 రూపాయలు అతనితో రికవర్ చేయడం జరిగింది క్యాష్. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ నోట ఈ నోట పాకి మా దగ్గరికి ఇంకొక 5-6 మంది విక్టిమ్స్ కూడా వచ్చారు. అయితే ఈరోజు అరెస్ట్ చేసిన ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ PT మన పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పునర్విచారణ చేస్తాం. ఇతను డాక్యుమెంట్స్ ఈ అభిలాష్ అనేవాడు గతంలో రైల్వేలో అవుట్సోర్సింగ్ అసిస్టెంట్గా పనిచేశాడు ఆఫీస్లో. సో నేను అక్కడ పనిచేశానని చెప్పేసి అతను ఒక ఐడెంటిటీ కార్డు క్రియేట్ చేసుకొని అందరికి చూపించాడు. నేను అందరికి చూపించి ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళని నమ్మించి మీకు 2 లక్షలు అయితే మీకు ఇస్తానని చెప్పి చేయడం. ఇదంతా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ లాగానే ఉంటుంది, నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దానికి సంబంధించిన నెంబర్స్ అవి మార్చేస్తాడు కంప్యూటర్లో. జస్ట్ అడోబీ సాఫ్ట్వేర్ పెట్టి అడోబీ సాఫ్ట్వేర్తో అది మార్చేసి ఒరిజినల్గా బాండ్ పేపర్ తీసుకొని, థిక్ బాండ్ పేపర్, చూస్తేనే నమ్మడానికి నమ్మశక్యంగా ఉంటుంది, అది ఒరిజినల్గా అనిపిస్తుంది. ఇదంతా కూడా కలర్ ప్రింటింగ్. సో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్, కంప్యూటర్స్ ఏదైతే యూజ్ చేసాడో, సాఫ్ట్వేర్ ఏదైతే చూసాడో అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేస్తాము. ఫర్దర్ మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఎంతమందిని చేశారనేది మళ్ళీ ఫర్దర్ కంప్లైంట్స్ ఈ ప్రెస్ ద్వారా చాలామందికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంకా విక్టిమ్స్ వస్తే విక్టిమ్స్ దాన్ని బట్టి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇతను సిటీలో చేశాడా, ఇంకా వేరే ఊర్లో కూడా చేశాడా, వేరే జిల్లాలో కూడా చేశాడా, ఎందుకంటే జాబ్ స్కామ్ చాలా పెద్దది. ఇది మా వాళ్ళు కష్టపడి అతను పట్టుకొచ్చారు. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంకా ఎవరెవరు ఉన్నారో ఈ స్కామ్లో ఇతనైనా ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని కూడా బయటకు తీయడం చేస్తాం.